ఆహారం ద్వారా జరుగుతున్న అతిపెద్ద సంక్షోభాన్ని స్లేట్ వ్యవస్థాపకులు అమర్నాథ్ వాసిరెడ్డి గారు పెట్టిన ఒక కథనం చూద్దాం. సైలెంట్‌గా చంపేస్తారు జాగ్రత్త. ముందుగా హెచ్చరిక. ఈ పోస్ట్ చివరిదాకా చదివితే మీలో భయం, దానిలో పాటే ఏం చేయాలి, ఎలా బతకాలని నిస్సహాయత ఏర్పడే ప్రమాదం ఉంది. అంతా బాగుందనుకుని బతకడంలో మజా ఉంటుంది. ఈ పోస్ట్‌ని చాట్ జీపీటీ లాంటి ఏఐకి ఫీడ్ చేస్తే ఇందులో గోరంతలు కొండంతలు చేశారు అంటూ చెప్తుందేమో. కాకపోతే వినండి అంటూ వినదగు ఎవ్వరు చెప్పిన విన్నంతని వేగపడక క్రిటికల్ థింకింగ్ వాడే వాళ్ళకి ఇదిగో భయాలు పెట్టే నిజాలంటూ రోగాల బారిన యూత్ ఆరోగ్యంగా ఉంది 25% మంది మాత్రం, మిగతా వాళ్ళు రోగాల పట్టులు. 20 ఏళ్ళకి అమ్మాయిల ఆరోగ్య సమస్యలు, రక్తహీనత, డి విటమిన్ లోపం, B12 విటమిన్ లోపం, క్యాన్సర్ ప్రమాదం. ఇది ఒక స్టార్ ఆసుపత్రి నిర్వహించిన హెల్త్ సర్వే సారాంశం నేను అన్ని పత్రికల్లో ప్రముఖంగా వచ్చింది అన్నటువంటిది గుర్తు చేస్తున్నారు. అదే సందర్భంలో ఇందులో లేనిది నేను ఒక పాయింట్ యాడ్ చేస్తాను. సమాజంలో మెంటల్ డిజార్డర్ కేసులు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. మెడికల్ రికార్డ్స్ అన్నిసార్లు నిజాలని చెప్పలేవు. కారణం మెంటల్ డిజార్డర్ ఉన్నవారు దాన్ని గుర్తించి చికిత్సకు పోరు. కుటుంబ సభ్యులు, స్నేహితులు చెప్తే వాళ్ళపై కసుబు అంటారు. షుగరు, బీపీ, డి విటమిన్ లోపం, B12 లోపం, రక్తహీనత, మెంటల్ డిజార్డర్, ఊబకాయం, ఫ్యాటీ లివర్ రోగాల లిస్టు కొండవీటి చేంతాడంతా. మరి కారణం సింగిల్ కారణం కాదు, అనేక కారణాలు ఉన్నాయి. పోస్టులు ఎప్పటిదాకా పెద్దగా ఎవరు గుర్తించని మాట్లాడిన ఒక ముఖ్యమైన కారణం గురించి చెప్తాను, ఓపికగా చదవండి అని చెప్తున్నారు. మీరు తరచూ హోటల్కి వెళ్ళి ఫుడ్ తింటున్నారా? తరచూ ఫుడ్ డెలివరీ యాప్ ద్వారా ఫుడ్ తెప్పించుకున్నారా? తరచూ పార్టీలకు వెళ్తున్నారా? రెడీమేడ్ ఫుడ్ ప్యాకెట్స్ తెచ్చి వండుకుంటున్నారా? అయితే మీ బాడీ ఇప్పటికే బోరింగ్కి వచ్చి ఉండే అవకాశం ఎక్కువ. కారణం సైలెంట్ కిల్లర్ మాల్టోడిస్ట్రీన్ అనేటటువంటిది. పలకడానికి కూడా కష్టంగా ఉండే పదాన్ని 199 మంది విని ఉండరు. 30 ఏళ్ల లోపు వారిని ఇది చంపేస్తుంది. ఆ మాటకు వస్తే అందరినీ కానీ 30 ఏళ్ల లోపు వారిని ఎక్కువ. కారణం వారి కడుపులోకి ఇది లెక్కకు మిక్కటంగా వెళ్తుంది. టొమాటోతోనో మేక్కాళ్ళతోనో ఇంట్లో సూప్ చేయండి, నీళ్లుగా వస్తుంది. అదే హోటల్లో నా సామిరంగా చిక్కగా ఎమ్మీగా సూప్గా చిక్కదనం ఎలా వచ్చింది? ఏముంది, దానికి కార్న్ స్టార్చ్ కలుపుతారు. ఓహో, ఈ మాత్రం మాకు తెలియదు అనుకుంటున్నారు. నిజమే, కార్న్ స్టార్చ్ కలుపుతారు, అది బ్యాడ్. అంతకన్నా తేడా ఉంటుంది. ఇంట్లో వండితే వంట, బయట నుంచి తెప్పిస్తే పెంట. మాల్టోడిస్ట్రిన్ నుంచి తప్పించుకోలేరు. మీరు ఎంత హెల్త్ కాన్షియస్ అయినా జాగ్రత్తగా ఫుడ్ ఆర్డర్ చేసినా తప్పించుకోలేరు. 2 నిమిషాల ఇన్స్టెంట్ నూడిల్స్, సూప్ ప్యాకెట్స్, చిప్స్, ఎనర్జీ డ్రింక్స్, గ్లూకాన్ డి, ఇన్స్టెంట్ కాఫీ ఆర్ టీ, కోల్డ్ కాఫీ ఆర్ టీ, చంటి పిల్లల ఫుడ్డు, హార్లిక్స్, బోర్నవిటా, రెడీ టు ఈట్ కర్రీస్, ఉప్మా, పోహా, షుగర్ ఫ్రీ స్వీట్స్, ఐస్ క్రీమ్, ఫ్లేవర్డ్ మిల్క్, ఎనర్జీ డ్రింక్స్, ఓఆర్ఎస్ డ్రింక్స్, స్వీట్స్, చాక్లెట్స్, ఐస్ క్రీమ్, చికెన్ మంచూరియన్ గ్రేవీ. ఒక్క మాటలో చెప్పాలంటే బయట దొరికే ప్యాకెట్లో దొరికే ప్రతి ఆహారం ఇది ఉంది. తెల్లన్నం అంటే సింపుల్ కార్బ్స్, అది మంచిది కాదు, మైదా విషం, మాల్టోడిస్టిన్ కాలకోట విషం. దీని గురించే ఈ పోస్ట్ చేస్తున్నా అంటారు. దీన్ని గ్లైసెమిక్ ఇండెక్స్ 110 క్షణాల్లో బ్లడ్ షుగర్ లెవెల్ అమాంతంగా పెరిగేలా చేస్తుంది. దీనివల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ దెబ్బతింటుంది. ఆరోగ్యంగా ఉండేవారిని కూడా డయాబెటీస్లోకి నెట్టేస్తుంది. గట్ ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది. ఉదరంలోని మంచి బ్యాక్టీరియాని చంపేస్తుంది, చెడు బ్యాక్టీరియాని పెంచి పోషిస్తుంది. గట్ హెల్త్ దెబ్బతినడం వల్ల డి విటమిన్, B12 విటమిన్ లోపాలకు దారితీస్తుంది. ఈ 2 విటమిన్ లోపాలు ఉంటే 20కి పైగా ఆరోగ్య సమస్యలు. 10 రోజులకు ఒకసారి డయాగ్నోస్టిక్ సెంటర్కి, ఆసుపత్రికి వెళ్తూ వారికి ఏటీఎంగా మారి బతుకుని నరకం చేసుకోవడం. గట్స్ హెల్త్ దెబ్బతింటే మెంటల్ ఎక్కడ ఉంది? మెంటల్ ఎక్కుతుంది. ఇదేంటి మోకాలికి బోడిగుండుకు లింక్ అనుకుంటున్నారా? జనాల్లో వ్యాకులత, మానసిక కుంగుబాటు, చిరాకు, అసహనం, మెంటల్ డిజార్డర్స్ బాగా పెరిగిపోవడానికి గట్ హెల్త్ దెబ్బతినడం ఒక ప్రధాన కారణం. వివరాలు కావాలని మీరు అడిగితే ఈ టాపిక్ పైన పోస్ట్ పెడతానని చెప్తున్నారు. చేతిలో సెల్ ఫోను, ప్లేట్లో మాల్టోడిస్టిన్ ఫుడ్, హత్యలు, ఆత్మహత్యలు లెక్కకు మిక్కులుగా జరుగుతున్నాయంటే జరగవా? ఊబకాయం, మాల్టోడిస్టిన్ ఎంటీ కాలరీలు, పోషక విలువలు 0, గ్రాముకి 4 కిలో కాలరీల శక్తి ఇస్తుంది. దీంతో ఒంట్లో కొవ్వుకు, ఒళ్ళంతా కొవ్వు, జివ్వు, అదే ఇన్ఫ్లమేషన్, బ్రెయిన్ కూడా ఇన్ఫ్లమేట్ అయ్యే ప్రమాదం. విసరల్ ఫ్యాట్ పెరగడం అంటే కీళ్ళు, రక్తనాళాలు, కిడ్నీ, కాలేయం, మోకాళ్ళు సర్వం సమస్తం డ్యామేజ్. మాల్టోడిస్టిన్ అనే కాలకోట విషయం వల్ల తినాలన్న యావ పెరిగిపోతుంది. అతిగా తినడం, ఫుడ్ అడిక్షన్, రోజంతా ఏదో తింటూ తాము చస్తూ ఫార్మాసూని బతికిస్తారు ఇలాంటి వాళ్ళు. టాయిలెట్లో ముక్కాల పాట, బోవెల్ కండిషన్ చెడిపోతుంది. ఇంతటి విషయాన్ని ఎందుకు కలుపుతారు? ప్రభుత్వాలు, ప్రపంచ అనారోగ్య సంస్థలు ఎలా అనుమతిస్తున్నాయి? ఎవరు దీని గురించి మాట్లాడేందుకు? దేని గురించి తయారు చేస్తారు? ఐస్ క్రీమ్ మొదలు చివరాఖరికి ప్రోటీన్ పౌడర్, హార్లిక్స్ పసిపిల్లల ఆహారంలో కూడా ఎందుకు కలుపుతారు? ఇదే కదా మీ ప్రశ్నలు. అవే నా ప్రశ్నలు కూడా, ఆలోచించండి అంటున్నారు. తెలుసుకునే ప్రయత్నం చేయండి, లేదా నన్ను అడగండి అని చెప్తున్నారు. అశ్వత్థామ, అతక్కుంజరహ టైప్లో ప్రపంచ అనారోగ్య సంస్థ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ జనాలను ఎలా మోసం చేస్తున్నాయి చూడండి. తక్కువ మొత్తంలో తింటే పెద్దగా ఏమీ కాదని ప్రపంచ అనారోగ్య సంస్థ సన్నాయి నొక్కులు పొద్దు నుంచి రాత్రి దాకా బొక్కే ప్రతి ఫుడ్లోనూ అదే మూల సమస్య. ఇంత మొత్తం తినమని ఏం చెప్పామా? తింటే తప్పు మీదే కదా, అయినా లేబుల్ పైన ప్రింట్ చేసి ఉంటారు కదా, చూసుకోవాలి కదా అని ఆన్సర్ కమి. ఇది బట్ ద క్వశ్చన్ ఈజ్
హూ ఆస్కింగ్, ఆల్ బిజీ, థినింగ్, నో సోచింగ్, నో థింకింగ్. నాలాంటి వాడు ఆస్కింగ్ అయితే తిట్టింగ్. మీ ఇంట్లో బర్త్‌డే పార్టీ, పెళ్లి లేదా ఇంకో ఫంక్షన్. గతంలో అయితే ఇంట్లోనే వంట చేసేవాళ్ళు. వంట వాళ్ళని నియమించుకునేవాళ్ళు. వంటలో ఏం వాడేవాళ్ళు? సహజంగా దొరికేవి. మరి ఇప్పుడు క్యాటరింగ్ వాళ్ళకి ఇచ్చేస్తారు. ముందుగా వెల్కమ్ డ్రింక్ అంటూ ఆ పైన స్నాక్సు, సూపు, మాల్టోడిస్టిన్, ఆర్టిఫిషియల్ స్వీటనర్, కృత్రిమ రంగులు, రసాయన రుచులు. ఇంట్లో వండుకోండి. ఎప్పుడైనా నెలకో, 3 నెలలకో బయట ఫుడ్డు జస్ట్ టేస్ట్ కోసం ఓకే. అన్నింటికి మించి పిల్లలకు, అమ్మాయిలైనా, అబ్బాయిలైనా వంట నేర్పండి. ఆఫీస్ క్యాంటీన్‌లో ఫుడ్ ఫ్రీగా పెట్టినా తినొద్దు. తరచూ టూర్స్‌లో ఉంటూ హోటల్ ఫుడ్ తినేవాళ్ళు పరమ జాగ్రత్త, సైలెంట్‌గా చంపేస్తారని చెప్తున్నారు.